ఇండియా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా 5వ స్థానంలోకి వచ్చింది. యూకేని దాటేసుకుని ఇండియా ఈ స్థానానికి వచ్చింది. ఇది ఇండియా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఈ మధ్య రిలీజ్ అయిన బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం, అంటే బ్లూంబర్గ్ వాళ్ళు IMF డేటాబేస్, తర్వాత హిస్టారికల్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ ఆధారంగా తయారు చేస్తారనమాట. దాని ప్రకారం ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ. నిజంగా ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఈ మార్చ్ 2022 వరకు డేటా తీసుకుని వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ ఇదనమాట. యాక్చువల్గా ఒక డికేడ్ బ్యాక్, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఇండియా 11th లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది. బ్రిటన్ ఏమో 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది. ఇప్పుడు అది కాస్త ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. దీనికి సంబంధించి చాలామంది ఎక్స్పర్ట్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారనమాట, లా ఆఫ్ కర్మ వర్క్స్ అని. లా ఆఫ్ కర్మ అంటే కర్మఫల సిద్ధాంతం. బ్రిటన్ వాళ్ళు ఇండియాని ఇన్ని సంవత్సరాలు ఇలా 200 ఏళ్ల పాటు దాదాపు తొక్కేసి పరిపాలించారు, కాబట్టి వాళ్ళు ఇప్పుడు కర్మను అనుభవిస్తున్నారని చెప్పి. దాంతోపాటు మనకి చాలామంది ట్వీట్స్ కూడా చేశారనమాట. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా టు సర్పాస్ యూకే, అవర్ కలోనియల్ రూలర్, యాజ్ అ 5th లార్జెస్ట్ ఎకానమీ. సో ఇండియా ఇప్పుడు $3.5 ట్రిలియన్ ఎకానమీ అయితే యూకే ఇప్పుడు $3.2 ట్రిలియన్ ఎకానమీ. ఇండియానేమో 3.5, యూకే 3.2. చాలా గొప్ప విషయం కదా. కాకపోతే రియల్ చెక్ ఈజ్ పాపులేషన్ డినామినేటర్. అంటే ఇండియన్ పాపులేషన్ 1.4 బిలియన్ ఉంటుంది ఇప్పుడు, యూకే పాపులేషన్ 0.68 బిలియనే. సగం కూడా లేదు ఇండియా పాపులేషన్, యూకే పాపులేషన్. అలాంటప్పుడు మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయి యూకేని సర్పాస్ చేస్తుందంటే రియల్ టర్మ్స్లో ఆ లాభం మనకు కనిపిస్తుంది అనమాట. సో పర్ క్యాపిటా జీడిపి అనేది మనం చూస్తే ఇండియాలో చాలా తక్కువ ఉంది, $2,500. అదే యూకేలో $47,000 అనమాట. కాబట్టి ఎక్కువగా ఇది ఓన్లీ పైకి కనిపించే భూమే, కానీ మన రియల్ ఇన్కమ్ గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రజలందరికీ అందినప్పుడే అది న్యాయం జరిగినట్లు లెక్క అంటున్నారు అనమాట. దాంతోపాటు మన పాపులేషన్ అందరికీ కూడా న్యాయం జరగాలి. బ్రిటన్ పాపులేషన్ కన్నా డబుల్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా న్యాయం అవ్వాలి. సో జీడిపి పర్ క్యాపిటల్ పెరిగినప్పుడే రియల్గా ఇండియా గెలిచినట్టు. దాంతోపాటు బ్రిటన్లో అంత పావర్టీ లేదు, అసలు పావర్టీ లెవెల్స్ లేవు. ఇండియాలో మనం చూస్తే ఇప్పటికీ కూడా దాదాపు 20% మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా బ్రిటన్కి ఇండియాకి అసలు కంపారిజన్ లేదు. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్లో గోల్స్లో కూడా, హెల్త్ సెక్టర్లో కూడా ఇండియా చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలన్నమాట. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ఇండియాలో ఇంకా రాలేదు, బ్రిటన్లో చాలా వరకు వచ్చేసింది. సో రకరకాల ఇండెక్సెస్ మనం చూసుకోవాలి. కేవలం మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం, బ్రిటిష్ని సర్పాస్ చేసాం. ఎకనామిక్ స్ట్రెంత్లో మనది $3.5 ట్రిలియన్ ఎకానమీ, బ్రిటన్ ఓన్లీ $3.2 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటే కాదు. హెల్త్ సెక్టర్లో ఎలా ఉన్నాం, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎలా ఉన్నాం, జీడిపి పర్ క్యాపిటల్ ఎలా ఉంది, అలానే పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు మన గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, పావర్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వీటిని కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఇండియా అంత పెద్ద దేశంలో నువ్వు బ్రిటన్ని సర్పాస్ చేసావు జీడిపి దీనిలో కాదు, కేవలం జీడిపిలో కాదు, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక మనకి అప్పుడు రియల్గా మనం ఎంతవరకు ముందుకెళ్ళామని అర్థమవుతుంది.